ఆ పార్వతిని ఎంత చెప్పినా వినకుండా ఆ యొక్క పురుగు ముట్టని నీరు కప్ప ముట్ట గౌతమ్ తెస్తానని వెళ్ళింది కదా. ఇప్పుడు ఆ యొక్క గంగాదేవిని పిలిపించండి. పురుగు ముట్టని పుష్పములు కప్ప ముట్టని నీరు తీసుకొస్తాని చెప్పింది. అవును, 5 గడియలలో చేసి పెట్టు. అయితే పురుగు ముట్టని పుష్పములు కప్ప ముట్టని నీరు తీసుకురమ్మని చెప్పి నువ్వు చెప్పినావు. అవును, ఆమె తెస్తానని వెళ్ళింది కదా. ఇప్పుడు ఆ యొక్క నా సగిమని గంగాదేవిని పిలిపించండి కదా. ఆమె కూడా నీ భార్యనేనా? అవును. ఎంతమందిని చూసుకుంటా జయ నలవజవ మాతాకు గురుమూర్తిని చేరురా ఓరన్న గురు నిల్పి పరమెరుగురా ఓరన్న రన్న గురుమూర్తిని చేరురా ఓరన్న గురు నిల్పి పరమెరుగురా ఓరన్న గురుమూర్తిని చేరురా ఓరన్న గురు నిల్పి పరమెరుగురా నా నామము గంగాదేవి అందరు
స్వామి. ఇప్పుడు ఆడికి పోతున్నావు తల్లి? శంకరుని వారి దగ్గరికి. నీ యొక్క భర్త దగ్గరికి శంకరుడు రమ్మన్నాడా? పోదామంటావు మరి? జై వీరాంజనేయులకు జై. ఓ రామ శ్రీరామ ఏ రామ కవితలతో ఓ రామ శ్రీరామ. 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 శ్రీరామ నామములో శ్రీరామంతకలకు శ్రీరామ నామములో ఓ స్వామి నీకిదే 10,000 నమస్కారం. దేవి చల్లగా వర్ధిల్లు మీ. సెకండ్ భార్య గంగాదేవిని రమ్మన్నావు అయ్యనుమో? అవును రమ్మన్నాను కదా. దాబా సత్యమాధవరాజుకి లడ్డు ఉంది మంచిగా. వందనములు నీకు నందివాహన దేవా. వందనములు నీకు నందివాహన దేవా. నందివాహన దేవా వందనములు నీవు. పొందుగా నీవు నన్ను ముందు దీవించావయ్యా. పొందుగా నీవు నన్ను దీవించావయ్యా. ముందు దీవించావయ్యా. పొందుగా నన్ను నీవు ముందు దీవించావయ్యా. పొందుగా నీవు నన్ను. జయ సత్యనారాయణరాజుకి. ఓ స్వామి నన్ను విలిపించిన కారణం ఏంటో ప్రాణేశ్వర సేవక నీకు ఇది ఒక 10,000 వందనములు. నన్ను ఎందుకు రమ్మన్నావు తండ్రి? నన్ను ఎందు గురించి పిలిపించినావు? చెప్పు మా స్వామి. నేను యాన్నో ఉండేదాన్ని నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడుగుతుందయ్యా. అలాగా దేవి చెప్తాను వినిమి ఆ, చెప్పు. జై నిలవజ మాతాకు గంగా భవానీరో సంగాతి వినవమ్మ. గంగా భవానీరో నీరో సంగాతి వినవమ్మ. గంగా భవానీరో నీరో సందేయమును లేక అతని కూజల పేదానే. సందేయమును లేక లేక అతని కూజల పేదానే. సందేహమును లేక జై నలవజమ మాతాకు. చెలిమని నిన్ను చల్లగా దీవిస్తుంది అని నీకు ఇప్పుడు ఈ వార్త పూర్తిగా తెలుపుతాను వినిమి కదా. సత్యనారాయణరాజుకి ఏమి వార్త గాని ఎరగింపు నాతోని. ఏమి వార్త గాని అలాగా దేవి నాతోని. ఏమి వార్త గాని ఎరగింపు నాతోని. ఏమి వార్త గాని పురాణి ఉన్నతో ఉండిగా వెళ్తారావా. పురాణి ఉన్నతో ఉండిగా వెళ్తారావా. పురాణి ఉన్నతో పూర్తిగా వెళ్తారావా. పురాణి ఉన్నతో పూర్తిగా వెళ్తారావా. పురాణి ఉన్నతో. ఏ సత్యనారాయణరాజుకి. ఓ స్వామి చెలిమని శంకరా దేవి అలాగే తెలుపుతాను వినిమి. చెప్పు. జై నలవజమ మాతాకి. పార్వతి నన్నొక్క వరము కోరెడుగాదే. పార్వతి నన్నొక్క నొక్క వరము కోరెడుగాదే. పార్వతి నన్నొక్క నొక్క కాదాని బలకీన గోదంబు జందెనే. కాదాని బలకీన కీన గోదంబు జందెనే. కాదాని బలకీన జై నలవజమ మాతాకు. గంగాదేవి ఆ యొక్క పార్వతి నేను ఎంత అద్దన్నా గాని నాకు వరము కావాలని కోరుతున్నది కదా. రాధవరాజుకి ఏమి వారము నిన్ను ఏమని అడిగినది. ఏమి వారము నిన్ను అలాగా దేవి ఏమని అడిగినది. ఏమి వారము నిన్ను గోదంబు దానితో ఓడి బాలయ్య. గోదంబు దానివు గోదంబు తాను గలాని పలకితే. ఏ సత్యనారాయణరాజుకి. ఓ స్వామి ఏం వరం అడిగినది నాతో నీ మొత్తం వివరింపు స్వామి. చెలిమని ఏమంటా ఏమి వరం అడిగిందో తెలుపమంటున్నావా. జై నలవజమ మాతాకు. జై. శతవాకు మరులాను అదివా నన్నడిగేను. శతవాకు మరులాను
ఆమె ఒక 100 మంది కుమారులను 100 మంది స్త్రీలను అడిగింది. ఓహో సత్యనాథ మహారాజుకి అందుకు నీ మాది కుదిరే నువ్వు స్వామి అందుకు నీ మాది కుదిరే నువ్వు స్వామి అందుకు నీ మాది ధరణి అయిన పూరి రాముని సాక్షిగా 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 ధరణి అయిన పూరి జయ సత్యనాథ మహారాజుకి ఓ స్వామి ధరణి అయిన పూరి సాక్షిగా నాతోటి మొత్తం వివరింపుగా స్వామి అలాగంటున్నావు ఆశ్చర్యమని. పూరి దాముని సాక్షిగా ధరణి అయిన పూరి రాముని సాక్షిగా ధరణి అయిన పూరి దాముని సాక్షిగా ధరణి అయిన పూరి రాముని సాక్షిగా ధరణి అయిన పూరి వీరంజనేయులు నమ్మి వరమూలిచుడ తుమ్మే వీరంజనేయులు నమ్మి మే వరమూలిచుడ తుమ్మే వీరంజనేయులు నమ్మి జై నలవజమ మాతాకి. ఆహా గంగాదేవి, చెప్పు స్వామి నీవు ఆమెకు వరమిస్తానని చెప్పినే కదా, అయితే నీవు నీటిలో కప్పలు గావించడం నీ వంతు, పుష్పములకు పురుగులు గావించడం నా వంతు అని అలాగే వెళ్ళుమి కదా. జయ సత్యనాథ మహారాజుకి దేవదేవి మా దేవి పెద్దమ్మ దేవి దేవదేవి మా దేవి పెద్దమ్మ దేవి దేవదేవి ఒరే సేవక, అయ్యా అయినా ఇప్పుడు ఆ యొక్క గంగాదేవికి అక్కడ నీటిలో కప్పలు గావించమని చెప్పి పంపినాము కదా. అయితే ఆ యొక్క పార్వతి పుష్పములకు ఆ యొక్క నీళ్ళకు పోయిందని చెప్పి ఆ యొక్క గంగాదేవిని పిలుచుకొని ఆ యొక్క గంగల ఆ కప్పాలు అన్ని కావించమని చెప్పి ఆ యొక్క గంగకు వరమిచ్చి వెళ్ళిపించామా? అవును, అయినా ఇప్పుడు ఆ యొక్క సౌడలమ్మను పిలిపించండి కదా. సౌడలమ్మ వెళ్ళిపోయానా? అవును. సరే మహాత్మా. జయప్రద. ఆ. జై నలవజమ మాతాకు. జై. గురుని సేవా జయ నరుని న్యాయమయ భక్తులారా పరము గరుగని సద్గురుని దారా. మాతాకు. అమ్మా సౌడలమ్మ, ఎక్కడున్నావు తల్లి? ఇటు రమ్ము కదా. ఆ కొట్టు. రాని రాని లాగించి కొట్టమని ఇప్పుడు ఇక.
సద్గురునాథ మహారాజుకి నలవజ మాతకు ఓం మంగళం ఓంకార మంగళం ఓ నామ శివాయ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓ నామ శివాయ మంగళం మా మంగళం మకార మంగళం మహాదేవ దయా సింధు ఈశ మంగళం మా మంగళం మకార మంగళం మహాదేవ దయా సింధు ఈశ మంగళం మా మంగళం మకార మంగళం మహాదేవ దయా సింధు ఈశ మంగళం మా మంగళం మకార మంగళం మహాదేవ దయా సింధు ఈశ మంగళం యా మంగళం యకార మంగళం యదదత్త పరిగణ వేద మంగళం యా మంగళం యకార మంగళం యదదత్త పరిగణ వేద మంగళం ఓ మంగళం ఓంకార మంగళం ఓ నామ శివాయ మంగళం ఓ మంగళం ఓంకార మంగళం ఓ నామ శివాయ మంగళం వా మంగళం వకార మంగళం వాదవేద రైత పర బ్రహ్మ మంగళం వా మంగళం వకార మంగళం వాదవేద రైత పర బ్రహ్మ మంగళం వా మంగళం యకార మంగళం వాదవేద రైత పర బ్రహ్మ మంగళం వా మంగళం వకార మంగళం వాదవేద రైత పర బ్రహ్మ మంగళం నా మంగళం నాకార మంగళం నాద బిందు కలాలి దైశ మంగళం నా మంగళం నాకార మంగళం నాద బిందు కలాలి దైశ మంగళం నా మంగళం నాకార మంగళం నాద బిందు కలాలి దైశ మంగళం నా మంగళం ఓ మంగళం ఓంకార మంగళం ఓ నామ శివాయ మంగళం ఓ మంగళం ఓంకార మంగళం ఓ నామ శివాయ మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం సిద్ధబుద్ధి ముక్తి రూపాత్మ మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం సిద్ధబుద్ధి ముక్తి రూపాత్మ మంగళం ఓ మంగళం ఓంకార మంగళం ఓ నామ శివాయ మంగళం ఓ మంగళం ఓంకార మంగళం ఓ నామ శివాయ మంగళం జయ సద్గురునాథ మహారాజుకి హరి ఓం శాంతి 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 ఓం శాంతి 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 జయ శ్రీ మదకు సద్గురునాథ మహారాజుకి సౌడలమ్మయ్యని పిలిచారు పుడమిల చెల్లంత గడగడ వణికారు సౌడలమ్మయ్యని పిలిచారు పుడమిల చెల్లంత గడగడ వణికారు సౌడలమ్మయ్యని పిలిచారు చెల్లంత గడగడ వణికారు తలవాడి చెల్లంత తల్లాడిల్లగాడు తలవాడి చెల్లంత తల్లాడిల్లగాడు భద్రాది గుట్టాల నేను రాను భద్రకాళి నిర్మించినాను భద్రాది గుట్టాల నేను రా భద్రకాళి జన్మించినాను రా విష్ణు బ్రహ్మ మహేశ్వరుడైన విష్ణు బ్రహ్మేశ్వరుడైన సవళలమ్మని పిలిచారు పుడమిల జనంతమని జయ సద్గురునాథ మహారాజుకి అమ్మా నాకు నామనంగా సౌడలమ్మ అని అంటారు కదా నీ యొక్క నామనగా సౌడలమ్మ ఎక్కడ ఉంటావు మరి భద్రాద్రి గుట్టలలో తిరుకుంటా వస్తున్నాడు కదా భద్రాద్రి ఆ యొక్క దొనగొండపురి వెళ్ళి తిరుకుంటా వస్తున్నాడు దొనగొండ గుట్టలో ఉంటాను ఆ భద్రాద్రి గుట్టాల్లో దొనగొండ గుట్టాలలో సరే ఇప్పుడు ఎటు పోతున్నావు తిరుక్కుంటా వెళుతున్నా
ఇల్లు వస్తా కదా సరే వెళ్ళము. జయ సత్యనాథ మహారాజుకి ఓ రామ శ్రీరామ ఏ రామ గని ధరతు ఓ రామ శ్రీరామ చెప్పు స్వామి. ఇప్పుడు ఆయన శంకరయ్య నీటి తీసుకురమ్మంటావా? తీసుకురా స్వామి. నువ్వు ఇట్లే ఉండు. ఇగో దూరం ఉండాలి. ఇగో అమ్మ, ఇగో మీ యొక్క తండ్రి శంకరుడు పిలిపించిండు కదా. ఇగో జయ సత్యనాథ మహారాజుకి వందనాములు నీకు నందివాన దేవా వందనాములు నీకు నందివాన దేవా వందనాములు నీకు ముందుగా నీవు నన్ను ముందు దీవించావయ్యా ముందుగా నీవు నన్ను ముందుగా బావయ్యా ముందుగా నీవు నన్ను ఓ స్వామి నన్ను పిలిపించిన కారణం ఏందో వివరింపు తెలుపు స్వామి. పని ఏమిటి అని అడుగుతున్నావా తల్లి? జాయినల వజమ మాతాకు చల్లంగా వరదిల్లు సౌడమ్మ దేవీరో చల్లంగా వరదిల్లు దిల్లు సౌడమ్మ దేవీరో చల్లంగా వరదిల్లు దిల్లు ఎల్లా లోకములన్నీ జలగా పాలించావమ్మా ఎల్లా లోకములన్నీ నన్నే జలగా పాలించావమ్మా ఎల్లా లోకములన్నీ జై నడవజామ మాతాకు అమ్మా సౌడలమ్మ తల్లి నువ్వు చల్లగా వరదుల్లిమి అయినా జయ సత్యనాథ మహారాజుకి ఎందుకు కొరకు నన్ను ఎందుకు పిలిపించినావు ఎందుకు కొరకు నన్ను అలాగే చెప్తాను వినిమి కదా ఎందుకు పిలిపించినావు ఎందుకు కొరకు నన్ను సందేహములు లేక సరగుణాగర్ బావయ్య సందేహములు లేక సరగుణాగర్ బావయ్య సందేహములు లేక ఓ స్వామి ఏం సందేహము ఏం కదా అలాగే తెలుపుతాను తల్లి జై నడవజామ మాతాకు అభయామిచ్చిన ఎడల్ల ఆ మాట తెలుపేద అభయామిచ్చిన ఎడల్ల ఆ మాట తెలుపేద అభయామిచ్చిన ఎడల్ల యువరాజ గమనీరు ఈ భూమి అభయంబు యువరాజ గమనీరు నీరో ఈ భూమి అభయంబు యువరాజ గమనీరు జై నడవజామ మాతాకు అమ్మా నీవు అభయం ఇచ్చినట్లయితే నీకు అంతా తెలుపుతాను తల్లి సత్యనాథ మహారాజుకి మొదలు దర్బారాదా మొదముతో నిత్తి వార్త మొదలు దర్బారాదా మొదముతో ఈ వార్త మొదలు దర్బారాదా
ఈ మాట నువ్వు మొదలే తెలిపేరా కదా స్వామి అంటున్నావమ్మా. జయ నిలవజామ మాతాకు ధరణి అయినా పూరి దాముని కరుణ చేత ధరణి అయినా పూరి పూరి దాముని కరుణ చేత ధరణి అయినా పూరి సరగునా నీవు నాకు ఇవ్వమ్మ హవయంబు సరగునా నీవు నాకు నాకు ఇవ్వమ్మ హవయంబు సరగునా నీవు నాకు జయ నిలవజామ మాతాకు. అమ్మా ఆ అయినపురి సాకే చెప్తున్నాను, నీవు నాకు తొందరగా అభయమే భూమి, నీవు అభయం ఇచ్చినట్లయితే నాకు బలలో నేనడిగినట్టి మేలు కోరిక చాలా బలలో నేనడిగినట్టి నట్టి మేలు కోరిక చాలా బలలో నేనడిగినట్టి నట్టి చలగా నువ్వు అడిగేదాను సంసాయ పాడాక చలగా నేనడిగేదాను సందేయ పాడాక చలగా నేనడిగేదాను. జయ నిలవజామ మాతాకు. అమ్మా నిన్ను నేను ఒక కోరిక అడుగుతాను తల్లి, నువ్వు కాదనకుండా చెప్పు మీ కదా. రఘునాథమరాజుకి నీ మనము కలిగినట్టి నీ కోరిక నిన్ను నీ మనము కలిగినట్టి చాలా నీ మనము కలిగినట్టి, నీ కోరిక గలపు నీ మనము కలిగినట్టి నిన్ను కోరిక పొందుగా ఈ వద్ద మొదలే జరపగా రావా పొందుగా ఇచ్చి వదాం. రఘునాథమరాజుకి ఓ స్వామి ఈ ముదంతో నీవు తండ్రి నువ్వు నాకు మొదలు తెలుపున్నా నేను జయ నిలవజామ మాతాకు పర్వతీ గర్భం నా నీవు శిష్యురాలుగా పుట్టి పర్వతీ గర్భం నా నీవు నా శిశురాలు అయ్యి పుట్టి పర్వతీ గర్భమునా నా ఈ లోకమందు నీవు కీర్తి గావించావమ్మా నీ లోకమందు నీవు కీర్తి గావించావమ్మా ఈ లోకమందు నీవు. జయ నిలవజామ మాతాకు. అమ్మా సౌడలమ్మా నీవు ఆ యొక్క పార్వతి గర్భంన శిష్యురాలు అయి పుట్టి ఈ లోకంనంతా పాలించుకుంటా ఉండు కదా తల్లి. అలాగే స్వామి జయ సత్యనాథ మహారాజుకి కుడి చేతిలో ఉన్న వెండి తిరునామివ్వు కుడి చేతిలో ఉన్న వెండి దిల్లాయివు కుడి చేతుల్లో ఉన్న ఎండి తిరుశూలామివ్వు కుడి చేతిలో ఉన్న ఆ మొరుగు తోడు తన్నివు ముక్కండి తేజనివ్వు ముక్కు తేజము ముందు తేజము నివ్వు మరుగు ముక్కండి ఓ స్వామి అమ్మా. నీ కుడి చేతులు నా వెండి స్థూలము ఇవ్వము అమ్మా నా యొక్క త్రిశూలము నా యొక్క చిత్రకన్ను ఇవ్వమంటున్నావా తల్లి, అలా అంటున్నావా తల్లి. జయ నిలవజామ మాతాకు హర్యారాజు లాకు నేనివ్వజాలానే హర్యారాజు లాకు లాకు నేనివ్వజాలానే హర్యారాజు లాకు అడగారాని కోరిక నన్నడిగి తీరలోను అడగారాని కోరిక కోరిక నన్నడిగి తీలాలోను అడగారాని కోరిక. జయ నిలవజామ మాతాకు. అమ్మా నేను ఆ యొక్క హర్యారాజులకైనా ఇవ్వనటువంటి దాన్ని నన్ను అడుగుతున్నావా తల్లి. జయ సత్యనాథరాజుకి యువకున్న భయంబు అవతారమెత్తగోను యువకున్న భయంబు అవతారమెత్తగోను యువకున్న భయంబు సిద్ధములే కన్నా కారణము పోయేదను సిద్ధములే కున్నా కారణము పోయేదను
స్వామి నువ్వు ఓ తండ్రి నువ్వు నేనొక్క ఈ వస్త్రం అయితే ఏమంటుంది తెలుసా సౌడాలమ్మ? చెప్పు. నువ్వు సరి అయినటువంటి నీ దాంట్లో ఉన్నటువంటి సగము వస్త్రములు ఇచ్చినట్టయితేనే నేను ఎత్తగలుగుతా అవతారం, లేకుంటే అవతారం లేకపోతే మాత్రమే నేను అవతారం ఎత్తనే ఎత్తా. అలాగంటున్నావమ్మా? జయ నలవజమ మాతాకు తరణి అయినా పూరి దాముని కరుణ చేత తరణి అయినా పూరి పూరి దాముని కరుణ చేత తరణి అయినా పూరి పూరి కలియున్న వేడాల ఇంటి అభయంబు గలుగు కలియున్న వేడాల డాలా ఇంటి అభయంబు గలుగు కలియున్న వేడాల జయ నలవజమ మాతాకు. అమ్మా సౌడలమ్మ, నేను ఈ యొక్క వస్త్రములు ఇవ్వనట్టయితే నువ్వు అవతారం ఎత్తనంటున్నావు. అలాగంటున్నారమ్మా? ఇస్తానంటేనేమో అయ్యో లేకుంటే లేవు అనుమతి ఈ యొక్క వస్త్రములు ఇస్తున్నాను, తీసుకొని నీ యొక్క పార్వతి గర్భంలో జన్మించడం కదా. తీసుకో. ఇంకోటి ఇయ్యి. వెండి తులసి ఎండి త్రిశూలం ఇచ్చిండా? ఇంకోటి ఇయ్యి. అన్ని ఇచ్చిన ఇంకోటి ఇయ్యి. అన్ని ఇచ్చిన ఇంట్లో బాగోళ్ళు ఇయ్యి. ఓహో స్వామి శంకర, ఈ యొక్క నాలిక మీద మర్చిపోయేటట్టు ఒక 3 అక్షరాలు రాయి. స్వామి నువ్వు నాలుగు దాపు ఒక 3 అక్షరాలు రాశాను. ఈమె సౌడాలమ్మ. రాయను. రాయి స్వామి నాలుగు దాపు అమ్మా అలాగే రాసుకోము. రాయి. నోరు దాపు. జయ సత్యనాథ మహారాజుకి జై. ఓ స్వామి నేను పోయొచ్చాను కాక అమ్మా అలాగే పోయిరమ్ము జయప్రభు. జయ 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 సత్యనాథ మహారాజుకి నీలా మేఘ శ్యామా కోదండ రామ దేవా దేవాని నీలా మేఘ శ్యామా కోదండ రామ దేవా దేవాని జయ నిలవజమ మాతాకు కళ్ళ జగములో నా బాధ లెల్లనోర్వా చాలా నాని నిన్ను నేను మరవాజాలా, నిజమైన నిల్వాజాలా. నన్ను బ్రోవారారా శంకర హరి శంభోలింగ. జయ సద్గురునాథ మహారాజుకి. ఓ స్వామి, అయినా నేను ఈ యొక్క కిందికి పోతున్నా మీరేగా. అరే నాకు పనులున్నాయేమి, 2 పనులున్నాయి ఇప్పుడు. ఏం పనులు అరే అయినా సర్వేశ్వర, నేను నా యొక్క భర్త దగ్గర పొలం కోరిన ఎడల అవును. నన్ను పురుగు ముట్టినటువంటి పుష్పములు ఆ యొక్క గౌతమ ముట్టినటువంటి నీరు తీసుకొచ్చినట్టయితే నాకు ఆ ఫలం ఇస్తానని చెప్పిండు. అయితే నా స్వామికి నేను 5 గడియల్లో ఆ యొక్క గౌతమును ఆ యొక్క పుష్పం తీసుకొద్దామని చెప్పి నేను వచ్చినాను. ఆ యొక్క పుష్పమును మరియు యొక్క గౌతమును తీసుకొని నేను 5 గడియల్లో నా భర్త వద్ద వెళ్ళాను. జయ సద్గురునాథ మహారాజుకి. జయశంకర స్వామి వరమివ్వరా, జయశంకర స్వామి వరమివ్వరా, జయశంకర స్వామి నిన్ను నమ్మి జలమూకు పోచుంటిరా, నిన్ను నమ్మి జలమూకు పోచుంటిరా, నిన్ను నమ్మి జలమూకు
స్వామి నేను అయినా ఈ యొక్క జలం తీసుకొచ్చడానికి వచ్చినాను కానీ నాకు ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క కప్పముట్టినటువంటి జలం దొరకటం లేదు. నా పైన దయ చూసి నువ్వు నాకు జలం ప్రసాదించుగా స్వామి. జయ సద్గురునాథ మహారాజుకి జయ నలవోషమ మాతాకు శ్రీకృష్ణ వాసుదేవ. నన్ను కరుణించి కరదరామా
అయినా నేను వచ్చి 5 సంవత్సరాలు జరుగుతున్నది. నేను 5 గడియల్లో తీసుకువస్తానని చెప్పిన నా భర్తలతోటి నాకు ఈ యొక్క జలము గాని పుష్పము గాని ఎక్కడ లేదు కదా స్వామి. సర్వేశ్వర, నేను ఇప్పుడు ఏమి చేయగలను తండ్రి? నేను 5 గడియలలో నా యొక్క భర్తకు నేను పొడుగు ముట్టని పుష్పములను కప్పముట్టని నీరు తీసుకొస్తానని వాగ్దానం చేసి వచ్చి 5 గడియలు అయ్యేప్పటికీ 5 సంవత్సరములు గడవబట్టెను. నా యొక్క భర్త 5 సంవత్సరాలు సెలవిచ్చెను. 5 సంవత్సరాలు గడవబట్టెను. ఇంకా పుష్పములు దొరకకపోయాను, కప్పముట్టని నీరు దొరకకపోయాను. సర్వేశ్వర, నేను ఏం చేయగలను తండ్రి అని నాదా అయినా ఈ యొక్క పురుగు ముట్టినటువంటి పుష్పము గాని ఆ యొక్క కప్ప ముట్టినటువంటి గౌతము గాని నాకు 5 సంవత్సరాలు అవుతుంది స్వామి. నేను నీ దగ్గర వచ్చి నాకు ఎక్కడా చూసినా దొరకలేదు కదా. నేను ఏమి చేయదు నాదా.